ఈ మధ్య హారర్ కామెడీ మూవీస్ కి మంచి డిమాండ్ ఉంది. అందుకే చాలా మంది డైరెక్టర్స్ ఈ టైప్ సినిమాలపై మక్కువ పెంచుకుంటున్నారు. ఇప్పుడు అదే జోనర్ లోకి రెడీ అవుతున్న చిత్రం అభినేత్రి. ఆదివారం రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే తమన్నాను మెచ్చుకోకుండా ఉండలేం. 2 షేడ్స్ లో అదరగొడుతుంది. రూబీ అనే ఓ అమ్మాయి హీరోయిన్ కావడం కోసం ముంబైకి వస్తుంది, చనిపోతుంది. అదే ఇంట్లోకి మిల్కీ బ్యూటీ వస్తుంది. చనిపోయిన అమ్మాయి ఆత్మ పూనుకోవడంతో సినిమా హీరోయిన్ అవుతుంది. ఆ తర్వాత ఆమెతో పాటు ఉండే ప్రభుదేవకి ఈ విషయం అర్థమవుతుంది. ఇంతలో ఒక హీరో ఆమెకి దగ్గర అవుతుంటాడు. అప్పుడేం జరిగిందనేది కథ. ఇక తమిళ, హిందీ ట్రైలర్లు కూడా చూస్తే తెలిసే విషయం ఏంటంటే, పల్లెటూరులో ఒక పనమ్మాయిగా ఉన్న తమన్నాను పెళ్లి చేసుకుని పట్నం తీసుకొస్తాడు ప్రభుదేవ. ఆ తర్వాత ఈమె హీరోయిన్ అవుతుంది. అదన్నమాట. సోనూ సూద్ ఈమెను పొగుడుతూ ఈమె వెంట పడుతుంటాడు. ఈమె మరో శ్రీదేవి అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. ఇంతకీ ఆ ఇంట్లో ఉండే ఆత్మ తమన్నాను హీరోయిన్ గా సినీ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడానికి ఎందుకు ప్రోత్సహిస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. అభినేత్రి ట్రైలర్ చూస్తే కొంచెం బాలీవుడ్ మూవీ ఓం శాంతి ఓం కి దగ్గరగా ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది. విజయ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. అలాగే ట్రైలర్ కూడా బాగానే ఉన్నాయి. ఇక తమన్నా రేపెట్టిన హార్ట్ గురించి చెప్పక్కర్లేదు. మరి అక్టోబర్న వీరు దసరా హిట్ కొడతారా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.